చిన్న వాక్యం జ్ఞాపం చేసుకుందాం. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 14వ వచనం నుంచి 19వ వచనం వరకు అందరూ జ్ఞాపం చేసుకుందాం. నేను పరిశుద్ధునినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులే యుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్ములను పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై యుండుడి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంతకాలం భయముతో గడుపుడి. పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతురని మీరు ఎరుగుదురు గదా. హల్లెలూయా. ఇక్కడ ఈ పేతురు మాట్లాడుతున్నారండి. పేతురు ఏమని మాట్లాడుతున్నారు? దేవుడిని గురించి మాట్లాడుతున్నారు. నేను పరిశుద్ధుని ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులే ఉండుడని వ్రాయబడి ఉన్నది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడండి. ఆయన అత్యంత పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతలో ఉన్న దేవుడు. ఆయన కోరిక కూడా ఏమిటి? మనము కూడా పరిశుద్ధతలో ఉండి పరిశుద్ధులుగా మనం ఆయనతో కలిసి ఆయనతో పాటు ప్రయాణించేవారునే ఉండాలి. ఈ లోక ప్రయాణంలో మనం ఆయనతో కలిసి ముందుకెళ్తున్నప్పుడు పరిశుద్ధులుగా ఆయనతో కలిసి ముందుకెళ్ళేవారమే ఉండాలి. ఎందుకంటే మనం రక్షించబడింది ఇక్కడ విషయాలతో కాదండి, ఈ లోకంలో మనం సంపాదించుకున్నటువంటి విషయాలతో కాదండి, దేవుడు ఇచ్చినటువంటి ఉచిత కృపతోనే మనం అన్ని రక్షణ అనేది మనం పొందుకున్నామండి. అందుకే ఆమె పేతురు అంటున్నాడు అన్నమాట, మీరు రక్షించబడింది అమూల్యమైనటువంటి రక్తము ద్వారానే. ఎందుకంటే ఈ లోకంలో మనం పడే ప్రయాస అంతా దేనికోసం ప్రయాసపడతామండి? ఎక్కువగా మన శ్రమలు కానీ మన ఆలోచనలు కానీ ఇక్కడ మన నిర్ణయాలు కానీ కనుక మన తీర్మానాలు కానీ ఇవన్నీ కూడాను ఏ విషయం ఆధారపడి ఉంటుంది? ఈ లోక విషయాల గురించి అండి. ఎందుకంటే ఇక్కడ మనం బాగా బతకాలి, ఇక్కడ మనకి అన్ని సౌకర్యాలు సమకూర్చబడాలి, ఇరుకులు ఉండకూడదు, ఇబ్బందులు ఉండకూడదు, సమస్యలు ఉండకూడదు, లేకపోతే ఇక్కడ పేరు ప్రఖ్యాతులు కావాలి, లేకపోతే ఒక మంచి జీవితం మనకి కావాలి. ఇవన్నీ ఇక్కడ విషయాలేనండి. ఈ విషయాలన్నింటిలో మనం పెట్టుకుని ముందుకు వెళ్తాం. మనం అదే మనం ఆ విధంగానే మనం జీవిస్తామండి. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు మనలోనూ? ఒక పరిశుద్ధతేనండి. పరిశుద్ధత అంటే పరలోక ధనం అండి. అది ఈ లోక ధనం విషయాలు కాదండి. ఎందుకంటే ఇక్కడ మనం కోరుకునేది ఏది కూడా మన వెనకాల రాదండి, అవన్నీ ఇక్కడ విడవలసిందే. కానీ మన వెనకాల వచ్చేది ఏమిటి? దేవుని కోరిక ప్రకారం పరిశుద్ధులుగా ఉంటే ఆ పరిశుద్ధతే మనతో పాటు మనతో పాటు పరలోకం వస్తుంది. అందుకే ప్రభువు కోరుకునేది ఏమిటండి? పరిశుద్ధత. చిన్న ఉదాహరణ చూద్దాం మనం. మరి ఈ లోకంలోనే జ్ఞానులందరిలోనూ మనుషులందరిలోనూ జ్ఞానులు అని పిలువబడింది సొలొమోను మహారాజుని. అంతకన్నా జ్ఞానవంతులు ఎవరు లేరు. ఆయన ప్రభు ద్వారా జ్ఞానాన్ని పొందుకున్నాడు. ఆయన జ్ఞానాన్ని పొందుకున్న తర్వాత ఆయన చేసిన పనుల వల్ల తాను సంపాదించుకున్న దాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నాడు. చూసుకున్న తర్వాత తను ఎంతగా ఏ విషయంలోనూ ఆయన బాధపడుతున్నాడంటే తను పడిన ప్రయాస అంతా కూడాను వ్యర్థంగానే చూస్తున్నాడండి. ఆయన చాలా ప్రయాసపడ్డాడు. ఆయన
ఎన్నో ఈ లోకంలో మనం పడే ఆలోచనలు కానీ ప్రయాసాలు కానీ అన్నీ కూడా ఆయన కూడా పడ్డవారే. ఆ విషయాల్లో ఆయన చాలా ప్రయాసపడి ఎన్నో సంపాదించుకున్నారు ఆయన. ఇక్కడ కూడా మనం ఎక్కువ ఆలోచన దాని మీద ఉంటుందండి. అందుకే మన ఆలోచనలు కానీ మన పిల్లలు నడిపించడం కానీ అన్ని ఆలోచనలు దేని మీద ఉంటాయి? బాగా బతకటం అంటే శుభ్రంగా సంపాదించుకుని ఆ సంపాదనతోనూ కష్టాలు లేకుండా సుఖంగా జీవించాలని కోరుకోవడం బాగా బతకటం అనుకుంటాం మనం. కానీ అవన్నీ మనం రక్షించలేమండి. ఎందుకంటే సొలొమోను మహారాజు గారి ఆయన ఒక అనుభవం చూద్దాం. మన ప్రసంగి గ్రంథంలోను 2వ అధ్యాయంలోను 4 నుంచి 11 వరకు చదువు. నేను గొప్ప పనులు చెయ్యబోనకుంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకుని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని, వృక్షముల నారుమళ్లకు నీరు పారుటకై నేను చెరువులు తవ్వించుకుంటుని, పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశువుల మందలను గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటుని, నా కొరకు నేను వెండి బంగారములను రాజు సంపాదించు సంపదను ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని, నేను గాయకులను గాయకురాండ్రులను మనుషులు ఇచ్చేయించు సంపదలను సంపాదించుకుని బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటుని, నాకు ముందు యెరూషలేములందు వారందరికంటేను నేను గనుడినై అభివృద్ధి నొంది తిని, నా జ్ఞానమును నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చెయ్యలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏదియు అనుభవించకుండా నేను నా హృదయములో నిర్బంధించలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగము. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగాను అగుపడాను. హల్లెలూయా. మరి ఈయన చెప్పిందంతా కూడా మన జీవితంలోనూ ఖచ్చితంగా మనం ప్రయాసపడతాం కదండి. ఆయన చేసిన ప్రతి దాంట్లో కూడా మన అందరూ కూడా ప్రయాసపడి అవన్నీ తిరిగే చూసుకుంటాం. మనం అవన్నీ సంపాదించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తాం. అదే మనం అభివృద్ధి అనుకుంటామండి. కానీ అందువల్ల మనకేమైనా ఉపయోగం ఉంటుందా? ఈ లోకంలో మీరు ఏదైనా సంపాదించుకోండి, ఏదైనా సరే ఒక్కటి మనకు కూడా తీసుకెళ్తానికి ఏదైనా మనకు ఉపయోగపడుతుందా? ఏదైనా ఒక్కటండి. కానీ ఒకటి తీసుకెళ్ళగలమండి, పరిశుద్ధత. పరిశుద్ధతను మనం కూడా పరలోకాన్ని తీసుకెళ్ళాం, ఖచ్చితంగా తీసుకెళ్ళగలుగుతామండి. అందుకని ఏసే చెప్పేది చూడండి, ఇక్కడ ధనాన్ని మీద కూర్చుకోకొనడి, పరలోక ధనాన్ని కూర్చుకొనుడి. పరలోక ధనం అంటే ఏమిటి? పరిశుద్ధత అండి. అది దేవుడు మనకి ఇస్తాడు, అదే మనకు ధనం అండి. అక్కడ ఆ ధనం ఉన్న వాళ్ళే అక్కడ కొంతమంది 30 అంతుల వారు, అదే 60 అంతుల వారు, 100 అంతుల వారుగాను అక్కడ ఉంటారండి. ఆ పరిశుద్ధత అనే దానినే మనం సంపాదించుకోవాలండి. అదే మనకు రక్షణ. అది ఉన్నవారే
అక్కడ మేలైన ఉన్నతమైన వారిగా ఉంటారండి. దానికోసం ప్రయాసపడాలండి. ఆ విషయమే ఇక్కడ పేతురు మాట్లాడుతున్నారు అనమాట. మీరు రక్షించబడింది అమూల్యమైనటువంటి పరలోక రక్తమైనటువంటి క్రీస్తు రక్తం ద్వారా రక్షించబడ్డారు, కానీ మీ పితృపూర్వకంగా వచ్చినటువంటి దేని వల్ల కూడాను మరి రక్షించబడలేదండి. అంటే మన పితృలు సంపాదించిన ధనం వల్ల కానీ, పేరు ప్రఖ్యాతుల వల్ల కానీ, మనం సంపాదించుకున్న దాని వల్ల కానీ, దేని వల్ల కూడాను మనం ఇక్కడ రక్షించబడలేదండి. ఖచ్చితంగాను మనం చేసినవి అన్నీ కూడా మనం ఏలుబడి చేస్తాయి. అవన్నీ అక్కడికి తీసుకెళ్తే మనల్ని ఖచ్చితంగా రెండో మరణాలు తీసుకెళ్ళిపోతాయి. అక్కడికి వెళ్ళిపోవలసిన వారమే. ఇక్కడ ఎంత ప్రయాసపడినా సరే ప్రయాసపడిన ప్రయాసలో రోజు మనం విడిచిపెట్టి ఖచ్చితంగాను వాటికి లెక్క చెప్పడానికి శిక్షలోకి వెళ్ళిపోవలసిన వారమేనండి. అంటే రక్షణ లేదు మనకి. అంటే దేవుని ఉగ్రత ఖచ్చితంగా మన మీద ఉంటుందండి. అవన్నీ చూసుకున్నాడు కాబట్టి ఆయన అంటున్నారు అన్నమాట, ఎంతగా నేను ప్రయాసపడినాను ఆ ప్రయాస అంతా కూడా వ్యర్థమే. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకే నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచించగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్లు అగ్గిపడెను. సూర్యుని కింద లాభకరమైనది ఏదియు లేనట్టు నాకు కనబడి. ఎందుకంటే మనం సంపాదించుకుని పోగు పెడతాం, కానీ ఎవరు తింటారో మనకేం తెలుసండి? అది మన పిల్లలే తింటారో లేకపోతే ఎవరిన తింటారో అది ఎవరికి తెలుసు? అది మన చేతిలో లేదండి. ఆయన అంత సంపాదించుకున్నాడు, కానీ ఆయన మొదలుపెట్టినప్పుడు ఎలా మొదలుపెట్టాడు? ఆయన దేవుని సహాయంతోనే. దేవుని సహాయంతో మొదలుపెట్టి నీ ప్రజలను పరిపాలించాలి కాబట్టి ఆ జ్ఞానం కావాలని దేవుడిని అడిగి ఆ జ్ఞానాన్ని పొందుకున్న తర్వాత కొద్ది రోజుల్లోనే ఇక దేవుని క్రియల్లోంచి ఏ క్రియల్లోకి వెళ్ళాడంటే ఆయన తన కోసం ప్రయాసపడ్డాడు. అన్నీ సంపాదించుకున్నా, ఎన్ని సంపాదించుకున్నా సరే దేవుడు తను ఇచ్చిన జ్ఞానాన్ని మాత్రం వెనక్కి తీసుకోలేదండి. దేవుడు ఇచ్చింది ఎప్పుడు కూడా వెనక్కి తీసుకోరండి. అని ఇచ్చారంటే ఖచ్చితంగాను అది మనకి ఇస్తారండి. ఇచ్చిన దాన్ని మళ్ళీ తీసుకునే వారిగా ఉండరండి. మనం ఏ విధంగా ఉన్నా సరే దేవుడు ఇచ్చింది మనం మనమే పోగొట్టుకోవాలి, కానీ దేవుడు వెనక్కి తీసుకునేవారు మాత్రం కాదండి. అందుకే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నాడు అనమాట. అంత వెనక్కి తిరిగి చూసిన తర్వాత రాసిందే ఈ ప్రసంగి గ్రంథం అండి. అంత వ్యర్థమే, అంత వ్యర్థమే. మన ప్రయాసాలన్నీ కూడాను అంత వ్యర్థమేనండి. మరి అందుకే ఒకసారి మనం ఎప్పుడు కూడా మనం ఆలోచించవలసింది ఏమంటే మన విలాప వాక్యాల్లో ఉంటుంది, మూడు 38 నుంచి చదువు. మహోన్నతుడైన దేవుని నోటి నుండి కీడును మేలును బయలు వెళ్ళును కదా, సజీవులేలా మూలుగుదురు. నరులు తమ పాప శిక్షను బట్టి ఎలా మూలుగుదురు. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదుము. ఎందుకంటే ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? ఆత్మ పరిశీలనలే. మనం వెళుతున్న మార్గం ఎలాగున్నది, మనం చేస్తున్న మార్గం కరెక్టేనా, దానివల్ల మనకి మేలు కలుగుతుందా, దేవుడు చెప్పిన విధంగానే వెళుతున్నామా అని ఆత్మ పరిశీలన చేసుకుంటే ఖచ్చితంగాను ఆ శ్రమ ఎంతకు వచ్చిందో మనకు అర్థమవుతుంది. ఆ విధంగాను ఎందుకు మనం అనుభవించవలసి వస్తుందో స్పష్టంగా మనకు అర్థమవుతుందండి. మరి అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా ఎవరు పరిశీలన చేసుకోవాలి? ఎందుకంటే దేవుని నోట్లోంచి ఏం వెళ్తాయండి? మేలును కీడునునండి. మేలు చేస్తే మంచి ఆశీర్వాదం వస్తుంది, కీడు చేస్తే దాని ఫలితాలు అనుభవించేవారు వారమే ఉంటారు. ఆ రెండు ఎక్కడి నుంచి వస్తాయి? దేవుని నోట్లోంచి వస్తాయండి.
అందుకే మహోన్నతుడైన దేవుని నోటి నుంచి కీడును మేలును బయలు వెళ్ళును కదా. సజీవులు ఏల మూలుగులు. సజీవులు అంటే ఏమిటి? రక్షించబడిన వారు అండి. ఎందుకంటే మనం రక్షించబడిన తర్వాత మన జీవిత విధానాన్ని ప్రభు ద్వారా కాకుండాను మన సొంత నిర్ణయాలు మనం నిర్ణయించుకున్నప్పుడు దాని ఫలితాలు కూడా మనం అనుభవించాలి. అంటే అలాగని చెప్పి రక్షణ పొందని కాదు, కానీ మనం వెళుతున్న మార్గంలో వచ్చేటువంటి ఫలితాలు మనం అనుభవించినప్పుడు ఆ బాధ ఎవరు పడాలి? ఎందుకంటే పొయ్యిలో సేవి పెడితే ఏమవుతుంది? కావాల్సిందంటే ఆ కాలిన బాధ ఆ సమయంలోనే అనుభవించాలి, అయితే ఆ తర్వాత ఎప్పుడూ అనుభవిస్తామా? ఆ సమయం వెంటనే వచ్చేస్తుంది. అది మిగిలిన అన్నీ కూడా ఆ తర్వాత వస్తాయి, కానీ ఆ కాలినటువంటి బాధ ఎప్పుడు వస్తుంది? అప్పుడే వస్తుందండి. మనం రక్షించబడ్డాం అని చెప్పారు ఆయన. అమ్మ దూరంగా ఉండండి కాసని. దూరంగా ఉండమనే మాటగా మనం పక్కన పెట్టేసి మనకు అన్నీ తెలుసు అని చెప్పి అందులోకి వెళ్ళి చేయి పెడితే ఏమవుతుంది? కాలుతుంది. కాలింది ఎప్పుడు అనుభవించాలి? వెంటనే అనుభవించాలండి. అందుకే సజీవులు ఎలా మూలుగుచున్నారు. పాపం అనేటువంటి దాంట్లో ఎప్పుడైతే మనం చేయి పెట్టామో అందువల్ల వచ్చింది ఏమిటి? దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమయ్యి మరణము. ఎందుకంటే దురాశ అంటే ఏమిటి? ఇక్కడ బతకడానికి కావాలి, నిజమే. కానీ ఆ బతకడానికి కావాలి అని మనం దేవుణ్ణి అడిగి అదే ఒక దురాశగా మార్చుకున్నాం అనుకోండి, ఆ యొక్క దురాశ ఏమవుతుంది? అంటే కావాలని దేవుడు అడగొచ్చు, కానీ అదే మనకి జీవితం కింద అది లేకపోతే మనం బతకలేనట్లుగానే అదొక విగ్రహంగా చేసుకుని దానికోసమే అక్కడ మనం ప్రయాసపడ్డామనుకోండి, అదే దురాశ అయితే ఏమవుతుంది? అది పాపంగా మారి పాపం ఏం చేస్తుంది? అది పరిపక్వమైపోయి, అంటే అక్కడ మనం గమనించకపోతే అదే పరిపక్వమయ్యి కాడికి మరణం కింద మారుతుంది. అందుకే వెంటనే ఏం చేసుకోవాలి? మనం ఆత్మ పరిశీలన అండి. ఇది నిజంగా మనం వెళుతున్న మార్గము అది మనకి అది ఉపయోగకరంగా ఉందా లేదా అని ఆత్మపరిశీలన చేసుకున్నాం అనుకోండి. అందుకే మన జీవిత విధానం అయితే మన మార్గములను పరిశోధించి తెలుసుకుని మనము యెహోవా తట్టు తిరుగుదము. దేవుని ఒకటి తిరగటం అంటే మనం వెళుతున్న మార్గాల్ని వాక్యము చేత పరిశీలన చేసుకోవాలి. దేవుడు చెప్పినట్టుగా ఉన్నాయా, లేకపోతే దేవుడు వద్దన్న విధంగా ఉన్నాయా? దేవుడు వద్దన్న విధంగా ఉన్నాయనుకోండి, వెంటనే జాగ్రత్త పడితే మనం అందులోంచి మనం రక్షించబడతామండి. అందుకే ఎప్పుడు కూడా ఆత్మ పరిశీలన అండి. ఆత్మ పరిశీలన చేసుకోలేకపోయామనుకోండి, మొదటి వారు కడపటి వారు అయిపోతారు, కడపటి వారు మొదటి వారు అయిపోతారు. ఆ స్థితిలోకి వెళ్ళకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు మనం వాక్యాన్ని జ్ఞానం చేసుకున్నప్పుడు మన జీవిత విధానాలు కూడాను అక్కడ పరిశీలన చేసుకునేవారునే ఉండాలి. అందుకే అక్కడ మన పేతురు అంటున్నాడు అన్నమాట, మిమ్మల్ని రక్షించిన ఆయన పరిశుద్ధుడు, మరి మీరు కూడాను పరిశుద్ధులుగా ఉండే ఆయనతో కలిసి ప్రయాణం చేయాలండి. ఎందుకంటే ఆయన పాపాన్ని సహించేవారు మాత్రం కాదండి. ఆయనతో కలిసి వెళ్ళాలనుకుంటే ఆయన, ఎందుకంటే ఇక్కడ చూడండి, దేవుడు తాను పరిశుద్ధంగా ఉన్నారు. ఆ పరిశుద్ధ కోసం, ఆ పరిశుద్ధ మనకి ఇవ్వటం కోసం ఆ పరిశుద్ధ ఎవరి ద్వారా ఇస్తున్నారు ఆయన? ఆ పరిశుద్ధ ఎవరి ద్వారా ఇస్తున్నారండి? యేసయ్య ద్వారానే. ఆ మాట మీరు అర్థం చేసుకోవాలంటే రోమిలికి రాసిన పత్రిక 2:4 చూడమ్మా. ఇది 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులనే తీర్చబడి. ఎందుకంటే ఇంతవరకు మనం చేసినటువంటి క్రియల వలన మన రక్షణ లేదండి. మనం ఎన్ని క్రియలు చేసినా సరే, ఎన్ని విధాలుగా ప్రయాసపడినా సరే, అది అందువల్ల మనం రక్షించబడవండి. మీరు మంచి పనులు అనుకుంటారు చూడండి, అన్ని మంచి పనులు, ఎన్ని మంచి పనులైనా చేయండి, ఎక్కడ చూడమని దేవునికి వ్యతిరేకమైంది ఖచ్చితంగాను
మాట వల్లను, క్రియ వల్లను, చూపు వల్లను, నడిచే నడత వల్లను ఎక్కడో చోట మనం తప్పుడు అడుగు వేయకుండా ఉండవండి. అందువల్ల వచ్చిన ఫలితం ఎవరు అనుభవించాలి? ఖచ్చితంగా మనమే అనుభవించాలి. అందుకే ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకోవాలి. ఏ విధంగా పరిశీలన చేసుకోవాలి? వాక్యానుసారంగా ఉన్నది లేదా అని. అందుకే మనం రక్షించబడలేమండి. ఈ సంగతి ప్రభువు తెలుసు కాబట్టి ఆయనే తన కుమారుడి ద్వారాను తన పరిశుద్ధతను మనల్ని నడిపించడానికి కుమారుని ముందు పెట్టారండి. ఆయన ద్వారా మనం నేర్చుకుని ఆ పరిశుద్ధతలోకి నడిపించబడేవారునే ఉండాలండి. అందుకైనా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఎందుకంటే తాను పరిశుద్ధులై ఉన్నారు, మనము కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుని కోరికండి. అందుకే దేవుడు తన ప్రాణాన్ని పెట్టిందండి. ఎందుకంటే పరిశుద్ధతకి చాలా ప్రాముఖ్యత ఉంటుందండి. ఎందుకంటే పరిశుద్ధత లేదనుకోండి, మనం ఈ భూమి మీద మనం చేసే ప్రతి క్రియకి కూడాను నరకంలోకి వెళ్ళిపోవాల్సి వస్తుందండి. అంటే దేవుడు ఎక్కువ ప్రాముఖ్యత దేనికి ఇస్తారంటేనే ఆయన పరిశుద్ధతకండి. అందుకే ప్రభువు కూడా చెప్పారు, ఇక్కడ ధనాన్ని కూర్చుకోకనడి, ఇక్కడ ధనం దొంగల వల్లను, చిమ్మటియు, తుప్పు పట్టడియు, ఇవన్నీ తినివేయులు అన్నీ పోతాయి, కానీ పరలోక ధనము అక్కడ దొంగలు ఉంటారండి, తుప్పులు పట్టుకుపోయండి, అక్కడ సిమ్మెటికలు ఉండవండి. అది కూర్చుకున్నది ఖచ్చితంగాను మనకి రక్షణగా ఉంటుందండి. ఆ ధనం ఏమి ధనం? అది పరిశుద్ధత అండి. ఆ పరిశుద్ధత ఎక్కడి నుంచి వచ్చింది? మనకి ప్రభువు ఇచ్చారు మనకి అది. అందుకే ఒకళ్ళు 1 కాసు ఇచ్చారు, అది ఇంకొకరికి 2 కాసులు ఇచ్చారు, ఇంకా 3వ వాడికి 3 కాసులు, 5 కాసులు ఇలాగ ఇచ్చారు. మరి అందరూ కష్టపడిన వారు అందరూ డబల్ చేసుకున్నారు, కానీ ఒకటి తీసుకున్నవాడు దేవుడు కఠినాత్ముడు, అలాగే చెప్తాడు, అది పోయిందంటే నన్ను మళ్ళీ నరకాన్ని తీసుకెళ్తాడని చెప్పి అది తీసుకెళ్ళి మూట కట్టి భూమిలోకి పెట్టేశాడు. దేవుళ్ళలో ఉన్న కఠినాత్మనే మనం చూసాం, కానీ ఆయన చూశాడు, కానీ దేవుడు కృపను చూడగలిగాడండి. ఈ రోజుల్లో చాలామంది అదేనండి, తప్పు చేస్తే దేవుడు ఖచ్చితంగాను శిక్షిస్తాడు అనుకుంటాం. అంతే, శిక్షించడానికి దేవుడు రాలేదండి. తప్పులోకి వెళ్లకుండా మనం రక్షించబడటానికి దేవుడే తన పరిశుద్ధతలో మనల్ని నడిపించడానికి ఆయన లోకాన్ని, అందుకే నేనే మార్గం, పరిశుద్ధ మార్గంలో నడిపించడానికి దేవుడు వచ్చారండి. ఆయన మనల్ని కోరింది పరిశుద్ధతలో నడవమని చెప్పి అంతేనే. ఆ పరిశుద్ధతను ఇవ్వటానికే ఆయన ఈ లోకానికి వచ్చారన్నమాట. ఇంకా ముంచదు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరేశాను. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన ధనం ఏమిటంటే క్రీస్తు అండి. అదే దేవుడు మనకి కరుణాధారంగానే దేవుడు మనకి ఇచ్చారండి. మనం సంపాదించుకున్నది కాదు అది. మనం ఇక్కడ ఏమి సంపాదించుకున్నాం? ఇందాక ఆ మాట ఇక్కడ ఏమి సంపాదించుకున్నామో ఆ మాట అన్ని రాశారు కదండి. మంచి మంచి ఇళ్ళు, మంచి మంచి పొలాలు, తోటలు, సంపదలు, పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ సంపాదించుకున్నాం మనం. కానీ వీటి వల్ల మనకి రక్షణ ఉందండి? వీటి వల్ల మనకు రక్షణ లేదండి. అందుకే ప్రభువు చెప్తున్నారన్నమాట, తన నీతిలో మనం నడిపించడానికి ప్రభువు ఈ లోకానికి వచ్చారండి. అందుకే నా నీతిని నా రాజ్యమును మొదట వెదుకుడి. దేవుని నీతిగా మనం మారాలండి, అది దేవుని కోరిక అండి. దేవుని నీతిగా మనం మారాలని, మనం నీతిమంతులుగా నడిపించబడాలని ఆయనే తానే కుమారుని ఇక్కడ పంపించి ఆ కుమారునే కరుణాధారం. ఎందుకంటే అంతకుముందు మనకు తెలియకుండా చేసిన పాపములన్నిటికీ పరిష్కారం కింద కుమారుని ఒక బలి కింద ఇచ్చి కరుణాధారమైన బలి కింద దేవునికి సమాధానం. ఎందుకంటే పాపం అంటే దేవుని ఉగ్రత వస్తుందండి, అంటే దేవుని కోపం. పాపంతోనే దేవునితో మనం కలిసి ప్రయాణం చేసామనుకోండి, ఖచ్చితంగాను ఎక్కడో చోటమని మాడిపోతామండి, అందరూ కూడా అగ్ని ఆహుతి అయిపోతామండి.
అందుకే దేవుని కరుణ రూపంలో వచ్చినటువంటి ప్రభు ద్వారాను దేవునికి అక్కడ శాంతిని కలగజేయటానికి ఆయనే తన రక్త బలి కింద తను అర్పించుకున్నారు. అదే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఉచిత కృప అండి. అది దేవుడు మనకి ఇచ్చారు. ఇచ్చిందాన్ని ఏం చేసుకోవాలి? మనం సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి, దేవుని సమాధానం కుటుంబం మీద ఉంటుందండి. కానీ మన ఆలోచన కేవలం మన ఇక్కడ విషయాల మీదే మన ఆలోచన ఉందనుకోండి, దేవుడు ఇచ్చిందాన్ని ఏం చేసుకుంటాం? మనం ఖచ్చితంగా పాడు చేసుకుంటాం. అలా పాడు చేసుకోవడం అనేది ఏమవుతుంది? మనకి మొదటి వారిగా ఉన్నవారు మనం కడపడి వారిగా మారుతామండి. ఈ రోజుల్లో అదే జరుగుతుందండి. అంతకు మునుపు ప్రార్థన అంతా ఆసక్తి లేని వారిలోనేమో ఆసక్తి కనపడుతుంది. అంతకుముందు ఎప్పుడు ముందు ఉండే వారిలో చూస్తేనే పూర్తిగా వెనకబడిపోయినట్టు కనపడుతుంది. అంతే, దేవుని వాక్యం ఎప్పుడు సత్యమేనండి. అమ్మ వీళ్ళు ఎప్పుడు ప్రార్థనలో ఉంటారని సంతోషపడిన వారేమో ఇప్పుడు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ ఇంక వీళ్ళు ఎప్పుడు ఇలాగైనా ఉంటారా అనుకున్న వాళ్ళు ఇప్పుడు చూస్తే ప్రార్థన అన్నిటిలో కూడా వాళ్ళు కాసి ముందు ఉంటున్నారండి. అందుకే మొదటి వారు ఏమైపోతున్నారు? కడపడి వారిగా మారిపోతున్నారండి. అలా మారిపోకూడదండి. ఎప్పుడు కూడా మనం దేవుడు మనకి ఇచ్చిందాన్ని ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకుని జాగ్రత్తగా భద్రపరుచుకున్నాం అనుకోండి, అది ఉచిత కృప కింద మనం ఖచ్చితంగాను ఆయన ఇచ్చిందాన్ని మనం తీసుకుని ప్రభువుతో పాటు ముందుకెళ్ళేవారునే ఉంటామండి. ఇంకా ముంచదు. దేవుడు ఇప్పటి కాలమునందు తన నీతిని కనబరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముంచిన వగల వారిని నీతిమంతునిగా తీర్చువాడునే ఇండుటకు ఆయన అలాగూ చేసాను. మరి తన ప్రాణాన్ని ఎందుకు పెట్టారండి? తన నీతిమంతుడు కాబట్టి ఆ నీతిమంతులుగా మనం కూడా ఉండాలని దేవుడు కోరుకున్నారు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడాను తనలా మార్చుకోవాలని చూస్తాడు. ఇక్కడ సహాయం చేసేవాళ్ళు చూడండి, ఇప్పుడు ఎవరికైనా సహాయం చేస్తే మనం ఏమంటాం? బతకండి అని ఇస్తాం మనం. కానీ ఎవరు కూడాను తమలా మారాలని కోరుకోవాలని కోరికని ఇవ్వరండి. ఏ ధనవంతుడైనా సరే ఆయనలో ధనవంతులు అవ్వాలని చెప్పి మనకి ఎవరిని సహాయం చేస్తారండి? ఆ ఆలోచన వస్తే ఏమంటారు? అప్పుడు నాలా నువ్వు కూడా మారని చెప్పి ధనం ఇస్తారా? అలా ఎవరండి? బతకండి అని ఇస్తారు. ఆ రంగ దేవుడు కాదండి. తనలా మార్చుకోవటానికి, తనలా ఉండటానికి తన రక్తాన్ని పెట్టి ప్రాణాన్ని పెట్టి మనం రక్షించిన దేవుడు. అందుకే తన నీతిలా మార్చుకోవటానికి, తన కుమారుడు స్వరూపంలో మార్చుకోవటానికి అందుకేం కావాలి? తన ప్రాణాన్నే పెట్టి కరుణాధారమైన బలి కింద ఆయనలో. అందుకే అమూల్యమైనటువంటి రక్షణ ఉన్నది. అది దేనితో కూడా మనం విలువ కట్టేవారి కింద ఉండలేమండి. అందుకే అది ఈ లోకంలో ఉన్న విషయాలతో మనం దేవుని వెంబడించలేమండి. దేవుడు ఇచ్చింది అమూల్యమైనది కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా మనం గమనంలో పెట్టుకుని ముందుకెళ్ళేవారునే. అలా ఉండలేదనుకోండి, ఖచ్చితంగా హోషేయ గ్రంథంలో ఉంటుంది చూడండి, 13వ అధ్యాయంలో 14వ వచనం. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచించెదను, మృత్యువు నుండి వారిని రక్షించెదను. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? రక్షించబడ్డామండి. మనం పొరపాటు చేసామని నరకానికి వెళ్ళిపోవండి ఇప్పుడు. ఎందుకంటే దేవుడు మనం రక్షించిన తర్వాత ఆ రక్షణని మనం పోగొట్టుకున్నాం అనుకుంటాం, కానీ వెనక్కి తీసుకోడండి. కానీ మనం చేసిన దానివల్ల ఇక్కడ మనం అనుభవించవలసిన వారు ఉంటామండి. అయ్యే శ్రమలండి. అందుకే సజీవులు ఎందుకు ములుగుతున్నారు అంటే ఆ మాట సజీవులు అన్న మాటకి అర్థం అంటే రక్షించబడిన వారిని అర్థమండి. తాము చేసిన దానికి ఫలితాలు ఖచ్చితంగా వారు అనుభవిస్తున్నారు. ఇరుకులు, బాధలు, సమస్యలు, నిందలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి?
ఆ సమయంలో వారు చిన్న పొరపాట్లు చేయడం వల్ల ఆ పొరపాట్లు ఏం చేస్తున్నాయి, బాధలు అనుభవించే విధంగా మారుస్తున్నాయి. అలా వెళ్లకుండా ఉండాలంటే మన జీవిత మార్గాల్లో మనం ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకునేవారమే ఉండండి. పాతాళ వస్తువులోకి వెళ్ళిపోయిన మనల్ని రక్షించిన దేవుడు మళ్ళీ పాతాళంలో పెడతాడా? అది ఎప్పుడు అసాధ్యమేనండి. ప్రాణమే పెట్టిన వాడు తిరిగి మనల్ని పాతాళంలో పంపించేస్తాడా? పంపించడండి. అవసరమైతే దండించైనా సరే మార్గంలో నడిపిస్తాడు, కానీ మనం విడిచిపెట్టే దేవుడు మాత్రం. అందుకే ఆయన కరుణాదారుణమైనటువంటి దేవుడు అండి. అందుకే ఎప్పుడు కూడా మనల్ని ఆ విధంగానే చూడాలండి. ఎందుకంటే ఆయన మనం నశింపజేస్తాడు అనుకోకూడదండి. దేవుడు నశింపజేసే దేవుడు కాదండి, ఆయన రక్షించే దేవుడు. కానీ మనం హెచ్చరిస్తాడు. తప్పుదారులోకి వెళ్తే ఆ తప్పుదారు ఎందుకు వెళ్తున్నామో అన్నీ మనం బయలుపరిచి తెలుసుకునే విధంగా చేస్తాడు, కానీ దూరంగా నెట్టేసేవాడు మాత్రం కాదండి. మన అంతగా అమూల్యమైనటువంటి రక్తము ద్వారా మనం రక్షించబడి. ఇంకా మనం చివరిగా ముగించేసుకుందాం. యెషయా గ్రంథం 25:8-9 చూడము. మరి ఎన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిసివేయును. హల్లెలూయా. తీసివేయును, ఇలాగ జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నారు. దేవుడు మాటిస్తే ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక సంగతి గమనించుకోవాలండి. ఇక్కడ భూమి మీద జన్మించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా యేసయ్య అవసరం ఉందండి. జన్మ పాపాలు, కర్మ పాపాలు, ప్రతి దాని విషయంలో కూడాను యేసయ్య ద్వారా రక్షణ మనకి అవసరం అండి. కేవలం మీ మంచి పనులు చేసాం కదా, మీ దాన ధర్మాలు చేసాం కదా, మాకు అవసరం లేదు అనుకుంటారేమో. కానీ ఈ లోకంలో జన్మించిన వారు అందరికీ కావాల్సింది ఏమిటి? యేసయ్య రక్తమేనండి. ఎందుకంటే మనలో ఉన్న రక్తం ఏమిటి? అంటే పూర్వం అంటే మన తండ్రి ఎవరు? ఆదాము. ఆదాము ద్వారా వచ్చిన రక్తం ఎక్కడుంది? మనలోనే ఉంది. కాబట్టి మనం పాపం చేసినాను చెయ్యకపోయినాను పాపులుగానే మిగిలిపోయామండి. అందుకే మనం యేసే రక్తమే మనకు అడగాలి. ఆ మాట చదివేసి ముగించేయండి. 15వ అధ్యాయం 1 కొరింథీయులు 21-22 వచనాలు. 15వ అధ్యాయం 21-22 వచనాలు. మనుషుని ద్వారా మరణము వచ్చను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఎందుకంటే ఒక మనుషుని ద్వారా మరణము వచ్చును గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగ మృతులందిద్రో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఇదే కొత్త జన్మ అండి. కొత్తగా జన్మిస్తేనే కానీ నీవు పరలోక రాజ్యము చేరలేవు. ఆదాము ద్వారా జన్మించిన వారం అంత పూర్వం, కానీ ఇప్పుడు మనం యేసయ్య ద్వారా మనం కొత్తగా జన్మించిన వారం అండి. అదే పరిశుద్ధాత్మ ద్వారా. ఎందరైతే ఆయన అంగీకరిస్తారో, ఎందరైతే ఆయనతో నడుస్తారో యేసు రక్తము మళ్ళీ ప్రవహిస్తుందండి. అందుకే యేసు రక్తం కావాలా, లేకపోతే మన జన్మ రక్తం కావాలా? యేసు రక్తం కావాలంటే పాతవి అవి గతించిపోవాలండి. మనలో కొత్త జీవితం మొదలు పెట్టాలి. ఎప్పుడు మనలో ఏముండకూడదంటే అయ్యో నేను అంత అటువంటి వారు ఇటువంటి వారు మన ఈ లోక సంబంధించి అన్నీ మనం ఘనంగా ఎంచుకోకూడదండి. అందులో ఏది కూడా మన వెనకాల రాదండి. ఖచ్చితంగా మనం యేసు రక్తం ద్వారా కడగబడ్డామనుకోండి, అదే మన ఘనత. మేము యేసు రక్తం ద్వారా కడగబడ్డాం, ఖచ్చితంగా యేసు అయితే వెళ్ళిపోతాం, అదే మన ఘనత అండి. ఆ ఘనతలో నిలిచి ఉండి మన పరలోకం వెళ్ళాలి. కానీ ఇక్కడ మేము సంపాదించుకున్నాం, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, మంచి మంచి జీవితం మాకుంది అని వాటి ద్వారా మనం ఘనత పొందుకుంటే ఎక్కడికి వెళ్తాం? మనం
ఖచ్చితంగా నరకానికేనే. అందుకే అమూల్యమైనటువంటి రక్తము ద్వారా మనం రక్షించబడ్డాం, అంతేకాని మరి పితృపదంలో వచ్చినటువంటి వాటి ద్వారా మనం రక్షించబడలేదని అదే గుర్తు చేస్తున్నాడు. అది ఎప్పుడు కూడా మనం ప్రతి సమయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుని మన విధి విధానాలను జ్ఞాపకం చేసుకోవాలండి. ఎక్కడ తప్పుడు అడుగు వేసాం అనుకోండి, ఎక్కువ దూరం వెళ్లకుండా మనం ఒకసారి కనుక వెనక్కి తిరిగి చూసుకుంటే మరి ఎక్కువ కష్టపడక్కర్లేదండి. కానీ ఇప్పుడు చివరిలో చూసుకుంటే ఎక్కువ దూరం ప్రయాణం చేసి ఎక్కడో చివరిలో చూసుకుంటే ఏమవుతుంది? ఎందుకంటే మీ ప్రయాణంలో చివరిలో చూసుకుంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది? ఆ మార్గం తప్పు అవుతే మళ్ళీ మొదలు పెట్టాలంటే ఎంత ఎంత వృధా అయిపోతుంది. అలా కాకుండాను ముందు ఎప్పటికప్పుడు చూసుకుంటే వెంటనే సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా మనం ఆత్మ పరిశీలన అండి, ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకున్నాడు, ఆత్మ పరిశీలన చేసుకున్నాం అనుకోండి, ఎక్కడ తప్పిపోతున్నామో అక్కడ దేవుడే బయలుపరుస్తాడండి. అదే పరిశుద్ధాత్మ నడిపింపండి. అందుకే ఆయన ద్వారా ముందుకెళ్ళే వారమునే ఉండాలి. అమూల్యమైనటువంటి రక్తము ద్వారా రక్షించబడ్డాం. అందుకే మన జీవిత విధానాలు ప్రభు రక్షకుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధతలోనే మనం ఉన్నామా, లేకపోతే పరిశుద్ధంలోంచి మనం బయటకు వచ్చేసామా? ఆత్మ పరిశీలన అనేది మనం అందరు చిన్న ప్రార్థన చేసుకుందాం.